అయితే గురుగారు ఇప్పుడు శివుడిని మనం ఎక్కువగా మిగతా దేవుళ్ళందరినీ మానవ రూపంలోనే మనం ఏ రూపంలో అయితే కనిపిస్తున్నామో ఆ రూపంలో ఫోటోల రూపంలోనే పూజిస్తుంటాం. శివుడి విషయానికి వస్తే లింగ రూపంలోనే పూజిస్తుంటాం ఎక్కువగా. ఎందుకని? చూడమ్మా, లింగం అనే ఒక విషయానికి వస్తే బ్రహ్మ విష్ణువులు ఒక సందర్భంలో నేను గతంలో చెప్పినట్టుగానే గొడవ పడుతూ వస్తూ ఉంటారు. ఏమని గొడవ పడతారంటమ్మా, ఈ ప్రశ్న ఇంతకు ముందుకు వేరే వాళ్ళు అడిగారు కానీ నేను జవాబు ఈ విధంగా చెప్పలేదు. వాళ్ళు ఏమని గొడవ పడుతుంటారంటే నువ్వేంటి నేనేంటి అని గొడవ పడతారు. అంటే గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప, ఈ సృష్టి అంతా నాది, సృష్టిలో పుట్టినవాడిని నేను, ఈ సృష్టిని ఆరంభించింది నేను అని గొడవ పడుతూ ఉన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు వచ్చి వీళ్ళిద్దరు గొడవ పడుతున్న క్షణం ఇద్దరి మధ్యలో ఒకరిపై ఒక ఆయుధాలను ఉపయోగించుకుంటారు. అంటే మాటల యుద్ధం అయిపోయాక ఈయన గారు వచ్చేసి మహేశ్వర బలం, ఆయన గారు వచ్చేసి పాశుపతాస్త్రాన్ని విసురుతూ ఉన్న సమయానికి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడ్డ తర్వాత ఏం చేశారు, పరమాత్ముడు మధ్యలోకి వచ్చి ఒక అగ్నిస్తంభాన్ని వదులుతాడు. అగ్నిస్తంభాన్ని చూసి బ్రహ్మ పైకి వెళ్తాడు, విష్ణుదేవుడు కిందికి వెళ్తాడు. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికని. ఇప్పుడు లయకారకుడు ఏం చేశాడు, సడన్గా ఒక అగ్నిలింగం, అదే లింగమే అగ్నిలింగం, ఆ లింగాన్ని అలా పంపించాడు. ఇక్కడ గొడవ దేనికోసం అవుతుందమ్మా, సృష్టిని ఆరంభించిన వాడిని నేను అని గొడవ అవుతుంది. ఒక మానవుడు ఎలా పుడతాడు మీకు తెలిసినదే, ఒక వీర్యకణాల ద్వారా అండాలు ఉత్పత్తి అయ్యి ఆడవాళ్ళ కలయిక కదా. అంటే మా తాత మా ముత్తాత అని ఎలా చెప్పుకుంటామంటే నా రక్తాన్ని పంచుకొని పుట్టాడని, ఇలా మనం మాటల్లో వచ్చే మాట. ఈ మాటల్లో మన శాస్త్ర గ్రంథాలకు వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే నేను పుట్టించాను అనే మాటకి ఈయన గారు లింగాన్ని వదిలేరు పరమాత్ముడు. ఆ లింగం అనేది అగ్నిలింగం అంటారు దాన్ని. ఆ అగ్నిలింగం వెళ్ళిన తర్వాత బ్రహ్మ పైకి వెళ్తాడు హంసవాహనుడై, వారాహమూర్తి అయి ఈయన గారు కిందికి వెళ్తారు. దొరకదు ఎక్కడి నుంచి వస్తుంది ఆరంభం అంతమని. ఆ తర్వాత ఒక దగ్గరికి ఇద్దరు చేరాక అప్పుడు అహం అనేది వీళ్ళిద్దరి మధ్యలో తగ్గిపోతుంది. ఎందుకు కొట్లాడుతారు వీళ్ళు, నీవేంటి నేనని కొట్లాడుతున్న రెండింటిని పరమాత్ముడు తెలియకుండా ఆపేస్తాడు. అంటే నాకు దొరకలేదు అంతం, నీకు దొరికిందా ఆరంభం, దొరకలేదు కదా అన్న తరుణాన్ని పరమాత్ముడు ఫస్ట్ విష్ణు దేవుడు రాగానే ఏమంటాడంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు శివుడు. అహం చనిపోతుంది. అంటే నేను గొప్ప అని విర్రవీగాను కానీ నేను ఈ యొక్క అగ్నిలింగం ఎక్కడి నుంచి వస్తుందో ఈ దాన్ని నేను కనిపెట్టలేకపోయాను అన్న బాధలో కూర్చుంటాడు. అంటే అహాన్ని ఆయన కోల్పోయి ఓడిపోయి కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు అలా కాడు, పైనుంచి వస్తూ మొగలి పువ్వుని అడుగుతాడు. మొగలి పువ్వు పైనుంచి పడుతూ ఉంటుంది అక్కడ నుంచి, ఆకాశ గంగలాగా. అప్పుడు మొగలి పువ్వుని అడుగుతాడు. కుసుమ, పువ్వులందరికీ అధిపతి మొగలి పువ్వు అనమాట ఇప్పటికి. అయితే కుసుమ, పైనుంచి నీవు వస్తున్నావు కాబట్టి ఈ కాంతివంతమైన లింగం ఎక్కడి వరకు వెళ్తుందో, ఈ అగ్నిలింగం ఎక్కడ ఉందో చెప్పగలవా అంటే అప్పుడు మొగలి పువ్వు అబద్ధాలు ఆడుతుంది. అవునవును, నేను వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, అది అప్పటి నుంచే పైనుంచి వస్తుంది, అంటే ఇది ఇంకా దూరం ఉంది అని అంటే, అయితే ఈ విషయం నీవు వెళ్ళి కింద విష్ణువుకు చెప్పకూడదు, నేను చూశానని చెప్తాను, నీవు దానికి సరే అనాలి అని అంటాడు బ్రహ్మదేవుడు. కిందకి వచ్చి విష్ణువు ఇలా కూర్చొని బాధలో ఉన్నప్పుడు వచ్చి ఏమంటాడు, నేను చూశాను హంసవాహనుడని ఆయన, నేను 5 తలలు ఉన్న నేను పంచముఖి, చూశాను నేను పైకి ఎక్కడికి పోతుందో అని అన్నప్పుడు, ఏడ చూసావు ఇలా చూసావు అంటే, ఇగో ఈ కుసుమని దానికి రుజువు అని అంటే, అవునవును చూశారు బ్రహ్మ అని అన్నప్పుడు పరమాత్ముడు వీరభద్రుడై బ్రహ్మ తల లేపేస్తాడు. ఈ పై తల ఉండదు బ్రహ్మకి ఇప్పటికి కూడా, ఆ తల లేపుతాడు అబద్ధాలు ఆడినందుకు. తల లేపేసేసి మిగతా తలలు లేపడానికి వెళ్తే అప్పుడు విష్ణు అంటాడు, లేదు ఆయన పశ్చాత్తాపడతారు, మీరు అలా చేస్తే ఎలా, ఆయన గారు కూడా ఒక విషయ వివరణలో గొడవపడుతున్నారు కదా, అసలు మీరు ఎవరు అని అంటే, నేనే మహాముఖంటిని, సృష్టి లయకారకుడిని నేనే, మీకు రుజువైంది కదా, లింగం రూపాన నేను వచ్చాను కదా, కాబట్టి సృష్టికి అధిపతిని నేను అన్న ఒక మాట చెప్పకనే చెప్పిస్తాడు. ఆ విషయం అక్కడ రుజువు అయిపోయి వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఎందుకంటే రుజువు జరిగింది కదా అక్కడ. ఆ తర్వాత విష్ణుదేవుడికి వరం ఇస్తాడు, ఇకపై నీవు కూడా అబద్ధం ఆడనందుకు భూమండలం మీద నావలి నీకు పూజలు అందుతాయి ఇకపైన. ఆ తర్వాత విష్ణుదేవుడు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడిని శపిస్తాడు, నీకు పూజలు అర్హత లేదు, నీవు కేవలం రాతలోనే ఉంటావు అని చెప్పేసి బ్రహ్మని అక్కడి నుంచి పరమాత్ముడు పెట్టిన శాపం అది, శివుడు పెట్టిన పాపం, ఒక భక్తుడు పెట్టింది కాదు. ఆ శాపం ద్వారా ఆగిపోతారు కదా, అక్కడి నుంచి మొదలైంది మీరు అన్న ఆ లింగ పూజలు. అలాగా సృష్టి లయకారకుడు కాబట్టి ఆ లయానికి అర్థం, ఆ యొక్క లింగానికి అర్థం పరమాత్ముడు నేను ఉన్నా, నా పిల్లలను నేను పుట్టించుకున్నా అని ప్రతిక్షణం చూపించడానికి అర్థం అది. ఇక్కడ పరమాత్ముడు నన్ను విగ్రహాలు కట్టండి పూజ చేయండి అని అనలేడు ఆయన, ఎందుకంటే ఆయన రూపం ప్రతి మానవుడిలో ఉంటుంది, ప్రతి శరీరంలో ఉంటుంది. ఉన్న ఈ అబ్రబ్రహ్మలోకంలో ప్రతి జీవి ఆయన గారి అనుమతితోనే పుడుతుంది. మీరు అన్నారు కదా శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయిన, చీమ కూడా ఆయన ఆజ్ఞతోనే పుడుతుంది. కాబట్టి ఆయన రుజువు చేసుకున్నది ఆ లింగ రూపానికి విలువ అమ్మ.
కొన్ని సందర్భాల్లో శివుడు కూర్చున్న చూస్తుంటాం శ్మశాన వాటికలో కానీ, కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి తండ్రి యొక్క విగ్రహాలు. కానీ లింగానికి భూమండలంలో ఉన్న విలువ ఏంటంటే అమ్మ, లయకారకుడు ఆయన సృష్టించిన మహానీయుడు కాబట్టి అదొక రుజువు అమ్మ. దానికి ఉన్న అత్యంత ముఖ్యమైన విలువ అది. శాస్త్ర జ్ఞానాల్లో గ్రంథాల్లో మీరు వెళ్ళి చూసుకున్న అదే రాసి ఉంటుందే కానీ ఎక్కడా కూడా ఈ విధంగా లేదు, చేయకూడదని లేదు. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ఉన్నాం ఇప్పుడు అక్కడ. ఆయన్ని ఒక మాట నన్ను అంగరంగ వైభవంగా చేయండి అంటే చేసేవాళ్ళు కూడా దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకెళ్తా ఉంటావు విగ్రహాలను చేస్తారు. కానీ లింగానికి ఉన్న ప్రత్యేకత మళ్ళీ నువ్వు శివుడికి నువ్వు ఎంత పెద్ద ఆకారాన్ని పెట్టినా రాదు చూడండి. ఆ వైబ్రేటింగే శివలింగాన్ని వేరే ఉంటుంది. నువ్వు పరమాత్ముడు ఎంత ఎత్తున్నా కూడా ఆయన దగ్గర వైబ్రేషన్తో మొక్కలేం మనం. అంటే ఆ లింగానికి మనకి ఈ శరీరం నుంచి వస్తుంది అమ్మా, లోపల మనసు నుంచి వస్తుంది పూజ. అది దాని యొక్క అంతరార్థం. మీరు చెప్పిన శివలింగాన్ని పూజించాలి అని అంటే బ్రహ్మ విష్ణువులని యొక్క విషయ వివరణ గెలిచిన మహానీయుడు అదే శివరాత్రి. శివరాత్రి కూడా ఆ రోజే మొన్న కూడా నేను అడిగితే చెప్పా, శివుడు వాళ్ళిద్దరు తగుని తీర్చిన రోజే శివరాత్రి. అదే ఒక రాక్షస సంహారం రోజు చేసుకున్న పెళ్లి రోజు కూడా, నా తల్లి పార్వతీమాతని కూడా నా తండ్రి వివాహం చేసుకున్న రోజు కూడా శివరాత్రి రోజే. ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే శివలింగం టాపిక్ వచ్చింది కాబట్టి గురువు గారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యొద్దు అని కొంతమంది చెప్తుంటారు. లేదు మనం అంటే హైట్ ని బట్టి తీసుకొని చేయొచ్చు అంటారు. కొంతమంది పాలరాతితో ఉన్నది తీసుకుంటారు, నల్లది తీసుకుంటారు కదమ్మా. శివలింగాన్ని భరించే శక్తి మానవులకి ఉండదు. ఇప్పుడు నీ ఇష్టంగా నువ్వు పూజించుకో, ఎక్కడైనా అడవిలో కానీ ఎక్కడైనా పూజించుకొని ఏమైనా చేసుకోండి. ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లోనే పెట్టుకోకూడదు అన్నది అవాస్తవమైన మాట. గుండెలోనే గొలువైన మహానీయుడు నా తండ్రి ముఖంటిని నువ్వు శివలింగం రూపంలో ఏం పూజించగలవు? ఆ పూజని నువ్వు అందుకోగలవా? నీ మనస్సుతో కోరుకుంటే ఆయన నేనే వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పిన రుజువులు లక్షల్లో చూసాం కదా. భక్తులతోనే మాట్లాడతాడంట శివుడు. భూమండలం మునిగేటప్పుడు శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున రూపంలో శ్రీశైలం కొండ మీద సృష్టి మునిగేటప్పుడు భక్తులతోని పరమాత్ముడు మాట్లాడతాడని బ్రహ్మజ్ఞానం రాసింది, మీకు తెలిసిందే కదా. అలాంటిది ఒక శివలింగం అనేది పెట్టుకున్న తర్వాత పూజించినా పూజించకపోయినా పరమాత్ముడి బిడ్డలమే. కాకపోతే ఏంటంటమ్మా, అలా పెట్టుకున్నప్పుడు నియమాలు ఏంటంటే మనం కొంచెం పవిత్రంగా ఉండి పాజిటివ్గా ఉంటే మన మనసుకు మంచిగా అనిపిస్తుంది కదా. అలా ఎట్టికి పెట్టడం ఎందుకు మరి? నీకు అంత స్థాయి లేనప్పుడు తేకూడదు. ఇప్పుడు ఏ చిత్రపటాలైనా సరే నువ్వు తెచ్చుకొని పూజిస్తేనే విలువ కదమ్మా. శివుడి దేవాలయం అనేది కాదా, అది ఒక నానుడి వచ్చిందే. కానీ నువ్వు ఇదే ఇప్పుడు సాయిబాబాని తీసుకెళ్ళి నువ్వు పూజించుకుంటూ ఇంట్లో పెడతావా? ఏదో బల్లిలో లేకపోతే ఎలకలో దాని చుట్టూ తిరుగుతా నీకు మంచిగా అనిపిస్తుందా? కాబట్టి ఏ దేవుడినైనా ఇంట్లో పెట్టుకొని పూజిస్తేనే పుణ్యం అంటున్నావు. అంతేకాని నువ్వు పూజించకుండా తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఖచ్చితంగా వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు శివలింగంకి ఆ ప్రత్యేకత ఎందుకంటే మహానీయుడికి విలువ అది. ఆయన ఉన్నాడు అక్కడ పూజించమని. ఆయన కొత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి అవమానపరచడం అవసరమా అమ్మ? అవమానపరుస్తారేమన్న ఒక ఆలోచనని ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, అలా ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తులు చెప్పిండొచ్చు అక్కడ పూజించవచ్చు అమ్మ, ఆయన ముల్లోకాధిపతి మహానీయుడు, ఆయన ప్రత్యేకంగా నెత్తి మీద ఎత్తుకొని పోతున్నారు ఏంటి అని చెప్పి కూడా అనే సందర్భాలను ఈ విధంగా వచ్చిండొచ్చు. అదే మహాముక్కంటి పంది మాంసం తిన్నాడుగా, శ్రీకాళహస్తిలో రుజువులు ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన పంది మాంసమే తిని ఒక భక్తిని ఇచ్చేసి ఈ రోజు శ్రీకాళహస్తి అని అంత పెద్ద పుణ్యక్షేత్రం, తిరుపతి పోయినవాడు శ్రీకాళహస్తి పోవాలంటారు కదా. అంత చరిత్ర రాసిన మహానీయుడు శివలింగం తెచ్చుకుంటే నీకు ఆశీర్వాదం ఇయ్యడా? ఇస్తాడు. కానీ నీ మనస్సుని గెలవకపోతే శివలింగం కాదు సాక్షాత్ శివుడు వచ్చినా సరే నీకు ఏమీ మైండ్లోకి పోదు. మీరు అన్నట్టుగా అంతఃకరణ శుద్ధి. పరమాత్ముని గెలవాలంటే ఒక రోగిష్టైన గెలవగలడు. అంత శరీరం అంతా పని చేయకుండా కేవలం గుండె కూడా ఓం నమ శివాయ అని అన్నా పరమాత్ముడు వచ్చి ఆ గుండెలో చేరగలడు. అంతేగాని నువ్వు పూజ అందుతలేవని, నాకు పూజిస్తలేవని, నాకు పండిస్తలేవని ఎక్కడ ఏ శాసనాల్లో ఏ దేవుడు రాయలేడమ్మా. రాసిందల్లా ఒకటే, ఒక ఆడ ఒక మగ. అది తెలుసుకొని బతకడమే ఈ జాతిలకు విలువ. మాట్లాడితే 5 జాతులు ఉన్నాయని శాస్త్రజ్ఞానాలు రాశాయిగా. ఆడామగ అంటే సమానం అని అంటున్నారు కదా గురుగారు, ఆడామగ అని భేదం ఏంటి? ఆడామగ అనడానికి భేదం ఏంటంటే లయకారకుడు 2 విషయాలు చెప్తూ ఉంటాడు మనకి. మీరు ఆడామగ అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి నీకు. మంచి బలమైన ప్రశ్న. ఓ మహానీయుడు ఏం చేశాడు నా తండ్రి పరమాత్ముడే, ఓ అడవిలో ఇలాంటి ఓ పెద్ద మర్రి చెట్టు దగ్గరే కొన్ని పండ్లు ఇలా ఇప్పుడు చూసాం మనం, పండ్లు ఉన్నాయిగా. ఈ పండ్లకి ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రాణం పోసేవాడు. ఆయన ప్రాణం పోస్తూ 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 2 శక్తులని సిద్ధం చేశాడు. ఒక 2 ఆత్మలను సృష్టించి, మొదట ఈ శరీరం ద్వారా ప్రాణాలు లేవు మనకి. మీరు విని ఉండవచ్చు కదా, ఆడామ్ అండ్ యాపిల్ అని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీలో ఉన్న అంతరార్థం చెప్తున్నాం మీకు. అలా పరమాత్ముడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో వచ్చి ఒక పండుగ ఇలా ఆత్మని పోసి వెళ్ళేవాడు అనమాట. ఆత్మలింగ రూపంలో ఒక శక్తిని ఇచ్చిపోయేవాడు. వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు? వ్యవసాయం చేసుకోవాలి, మంచి చెడులు జరుగుతున్న కార్యక్రమాలు చూసుకోవాలి, మళ్ళీ మీరు ఇక్కడే
ఒక నివాసం ఏర్పరచుకొని ఉండాలి అని పరమాత్ముడు చెప్పిన ఆ సందర్భాన్ని మానవుడు ఏం చేశాడంటే అమ్మా, ఓకే. ఈయన గారు రోజు వచ్చి వెళ్తున్నాడు, మానవుడే ఉన్నాడు అక్కడ, ఆడామగ లేడు, నేను మొదటే చెప్తున్నాను, మానవుడే ఉన్నాడు ఒక ఆత్మ. ఆ ఆత్మను ఏం చేశారంటే ప్రతిరోజు సాయంత్రం వస్తాడు, త్రిశూలం భార్యడు త్రిశూలం పట్టుకొని వచ్చి అదేదో తీస్తాడు కాయని, దాన్ని అదే చేస్తాడు, ఇలా అంటాడు, వెళ్ళిపోతాడు, అందులో ఏదో గాలిలాగా వస్తుంది అని చూసి అసలు ఆ పండులో ఏముందని ఒకరోజు తండ్రి రాక ముందుకు తింటారు దాన్ని. ఓకే. ఏమని తింటారు, మొదట ఒక ఆ రెండు గాలిలో ఒక గాలి మొదట పండుని తినేస్తుందమ్మా పైనదంతా. ఓకే. మిగిలినది మరి తండ్రి వచ్చే సమయం దగ్గర పడుతుంటే హడావిడిగా ఈయన గారు లోపలిదంతా తినేస్తారు. ప్రశ్న మంచిగా వినండి, ఒక గాలి ఏమో పైన తినేసింది, ఇంకో గాలి రెండోది లోపల ఉన్న తినేసింది. మహానీయుడు రాగానే కనిపెట్టేస్తాడు, ఏం చేశారు, ఏం చేయలేదని, ఎందుకు తిన్నారు, నేనేం తినలేదు, ఈయన తిన్నారు, ఏం తినలేదు మాట వస్తుంది కదా. చాలా గట్టిగా విలేతాండం చేస్తాడు, చేసి నా పని అయిపోయింది, ఇన్ని రోజులు నేను అనుకున్న పని జరిగిపోయింది, ఇకపై నా అవసరం లేదు భూమండలం మీద, మీరు ఏమి తిన్నారు అని గట్టిగా ప్రశ్నిస్తే మొదట గాలి వచ్చి నేను పైన ఆ చీలిక అంతా, అంటే ఆ పైన ఉంటుంది అంత తినేసాను, నీవేమి తిన్నావు, నేను లోపల ఉన్నానని తినేసాను. అందుకని పైన తిన్న వాళ్ళకి వచ్చేసేసమ్మా గర్భాధారణ, ఇకపై నీవు మోయవలేను, గర్భం బయటకు వస్తుంది పైన తిన్నది కాబట్టి. వీర్య కణాల శక్తి లోపల ఉంటుంది పురుషుడికి. మీరు ఎప్పుడైనా గమనించారా, తల్లి 9 నెలలు మోస్తుంది, బిడ్డపై ప్రేమ ఉంటుంది, కానీ అదే బిడ్డపై ఒక తండ్రికి ఎందుకు ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారా, మోయలేడు కదా. అయితే ఇక్కడ ఆ బిడ్డని తండ్రి ఎక్కువ మోస్తాడు ఆడపిల్ల కంటే, ఒక కడుపులో ఒక గర్భాన్ని ఉన్న బిడ్డ కంటే తండ్రి ఎక్కువ మోస్తాడు. ఎలా అంటే అమ్మ, వీర్యం అనేది శరీరం ద్వారా ఉండడం చేత 9 నెలలకి గర్భం యొక్క సమయం, కానీ అంతకు ముందుకు ఈయన మోస్తాడు కాబట్టి ఆ యొక్క ప్రేమ ఆ తల్లితో సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్న అంతరార్థం చాలా గొప్పది. శాస్త్రజ్ఞానాల్లో మనం పెకిలించి తెలుసుకున్న తరుణాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ 9 నెలలు మోయడం వల్ల ప్రేమ వస్తుంది, మరి మోసినందుకు ఆ చిన్న పిల్లగాడు కడుపులో కొడుతున్నాడు తంటున్నాడు అంటే ఆ ఆప్యాయత వేరు కదా. మరి ఈయన మోయినప్పుడు ఈయనకి ఎందుకు ఆ ప్రేమ ఉంటుంది, చాలా స్పష్టమైన ప్రశ్న కదా. కాబట్టి ఈయన కూడా మోస్తున్నాడు కదా వీర్యం రూపంలో, అందుకని తండ్రికి కూడా ఆ హక్కు ఉంటుంది. పరమాత్ముడు ఆ రోజు ఇచ్చిన ఆ నిర్ణయమే మానవులు సృష్టిలో ఆడా మొగాన్ని సృష్టించడానికి కారణము. ఒక గాలి, ఒక ఆత్మే ఉండేది ఒకప్పుడు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు మగవాళ్ళే ఉన్నారు అక్కడ, గాలి ఉన్నది అక్కడ. ఈయన గారు చేసిన ఒక కార్యకలాపాల నిమిత్తం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో జరిగిన విషయాలు గంధాల్లో రాసిందమ్మా. ఇది అవి మనకు అందట్లేవు, కానీ ఎన్నో గంధాలు కాలిపోయినాయి కదా తల్లి. నలంద విశ్వవిద్యాలయం 30 నెలల్లో 3 నెలల్లో కాలిన గ్రంథాలయాలు, ఎంత పెద్ద విశ్వవిద్యాలయం అమ్మా, 3 నెలలు కాలాయంట. అంటే ఎన్ని విలువలు కూలిపోయిండొచ్చు అక్కడ. అదే అనంత పద్మనాభ స్వామి దగ్గర ఎన్నో తాళపత్రాలు ఉన్నాయి, ఎన్ని కోల్పోయిండొచ్చు మనం. అలా తెలిసిన తరుణాలు మీరు అడుగుతున్నాయి అన్ని నిజంగా సమాజానికి ఉపయోగపడేవి కాబట్టి డీప్గా చెప్తున్నాం మీకు. ఎలా పుట్టించారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనడానికి అలా అంతరార్థం అదే కాదు. కుదరదు, మాకు ఇలా పుట్టారు అలా పుట్టారు అని అంటే మరి ఎలా పుట్టారనేది రుజువు చేయించండి. హిందూ ధర్మమైనా ఏ ధర్మమైనా ఎక్కడ ధర్మమైనా ఒక మగ ఒక ఆడ అనేది సృష్టిలో ఉన్నదే. కానీ వీళ్ళు కాకుండా ఏరే వాళ్ళు ఏలియన్స్ ఉన్నారంటే వాళ్ళు ఏలియన్స్ భూమండలంలో లేరు కదా, వాళ్ళకి వేరే మండలాలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు అన్నది ఏంటంటే ఆడ మగ ఒకటి అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఇద్దరు కలిసి ఒక ఆత్మతోనే వచ్చారు కాబట్టి, ఆ ఆత్మను సృష్టించి పరమాత్మ కాబట్టి వాళ్ళకి విలువలని ఇచ్చాడు. పిల్లల్ని పుట్టించుకోవడమా, సంసార సాగరాన్ని మనం ఏ విధంగా ఈదుకుంటూ వెళ్ళడం అనేది పరమాత్ముడి ఆజ్ఞ ప్రకారంగా మనం చేసిన పొరపాట్లని మనకే అప్పచెప్పేశాడు ఆయన. అది విషయాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు, ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు. అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు, అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా, పెద్ద దోషము, ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి. దానికి టెన్షన్ పడిపోతుంటారు, నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. మరి శివయ్యకు అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టొచ్చు అంటారా గురుగారు ఇంట్లో శివలింగం? ఎవరి నమ్మకం మీద ఆధారపడింది. ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పినా వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురుకరణమై పెట్టచ్చు అన్నాడు వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో అన్న పెట్టకూడదు చచ్చిపోతారు అంటే తీసి పారేస్తారు, ఏ చెట్టు కింద పడేస్తారు. ఈ మనోధైర్యం ఉండాలి, లేకపోతే ప్రతి ఒక్కరు ఊపిస్తారు. నన్ను నమ్మకండి, వాళ్ళని నమ్మద్దు. మీ గట్ ఫీలింగ్
ఆ శివలింగం లేకుండా నేను ఉండలేను అన్న స్థిరమైన అభిప్రాయం రాండి, ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేడండి శివలింగం మీద. అప్పుడు ఆయన భావన ఏంటి, నాకు పాపం వస్తుందా, కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద, ఎక్కడా భావం లేదు. నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది, నా శివయ్య బూజుపట్టు ఉన్నాడు. ఈ భావంతో చేస్తే నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా, ఆ గుబ్బాలమ్మ అని ఇంత రాయి తీసి పెట్టుకున్నా, ఏ రూపంలో పెట్టుకున్నా నిన్ను రక్షించేవాడే భగవంతుడు. సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు, మనదే తప్పు. ఎందుకు వినాలి? నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది? శివుడు శ్మశానవాసి. ఆ శ్మశానం నా ఊరు చివరో, ఇప్పుడు ఊరు మధ్యలోనే ఉంటున్నాయి శ్మశానాలు, అప్పుడు ఊరు చివర ఉండేవి. ఊరి మధ్యలోనూ ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం, ఇది శ్మశానం. దేహంలో ఇది మేరా అంటారు, అందుకే విభూతి పెట్టుకుంటాం. అంటే ఏమిటి, ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను, ఎవరైనా సరే. అది నాకు గుర్తు తెస్తున్నాడు, వీడే శివుడు, భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు. ఎక్కడున్నాడు శివుడు అంటే శ్మశానం అంటే ఇది కాదు, అది కాదు, ఇది. అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు. చెప్పేవాడు శ్మశానంలో ఉన్నాడు, కోపంతో గంతులు వేస్తూ ఉన్నాడు, మనకి భయం శివుడు అంటే. పోనీ మీరు చెప్పారు ఆలయానికి వెళ్తున్నారని, అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తుందని వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురాకొద్దా? నిజమైన గురుగారు అంటూ చెప్తున్నాను. ఆకోదు టా అన్నాను కానీ ఆకోదు అనలేదు. ఆ పువ్వు తెల్ల పువ్వు ఏదో ఇస్తారు, ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం. ఇంటికి తీసుకొస్తే అశుభం, శ్మశానం. అది తీసుకెళ్లి నందీశ్వరుని పెడతాడు. అంటే వాళ్ళు పోయినా పర్లేదు, సాడిస్టిక్ ఫీలింగ్ కదా, లాజికల్ గా ఆలోచించాలి. నువ్వు ఏం చేయాలి, తీసుకెళ్ళి బయట పడేయాలి. నంది మీద పెడితే ఆయన ఇవ్వాలి పాపం. అది ఏం చేయదంటే ఇంటికి పట్టుకెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం చేసేది ఎక్కడో ఫాల్ట్ ఉంది. అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా, వీధిలో చేసుకుంటున్నానా, ఆన్లైన్లో చేసుకుంటున్నా, అది కాదు ప్రాబ్లం. శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం, ఇది మా మూలం. దీనికి ఎవరూ కర్తలు కాదు, మనమే కర్త. శివుడు శ్మశానవాసి. శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని చెప్తారు. అంటే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు, అది పరపురుషోత్త సమానం, అలా ఇస్తారు నిర్వచనాలు. దాని గురించి మనం వెళ్ళకూడదు, తిట్టేస్తారు. అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు. అసలు ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు, రుద్రం చదవకూడదు, ఆడవాళ్ళు ఏం చేయకూడదు. ఇదేదీ కాదు. ఒకవేళ నిజంగా అదే నిజమైనా ఏదైతే అవుతుంది, నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను. యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానవట్టం ఉంటుంది. ఇక్కడ శివుడు, ఇదేమో ఫీమేల్ అమ్మవారు, ఇదేమో అయ్యవారు. దాంపత్యాన్ని అభివృద్ధి చెందించేదే శివలింగం. శ్మశానం అనుకుని మానేస్తున్నారు మన వాళ్ళు. రెండూ కలిసి ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ అయ్యవారు ఉంటారు. ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందర్రా బాబు, ఎందుకు వదులుకుంటారు? గురుగారు నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అది మూర్ఖత్వం అనలేదు, అది కూడా ఎందుకు అనుకోవాలి. వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి, ఏదో చేస్తారు, బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళే తప్పులు చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు, చాలా పాపం అంటే, ఆహా అలాగా, మీ స్కూల్ ఆఫ్ థాట్ అది, నా స్కూల్ ఆఫ్ థాట్, నా గురువు ఇలా చెప్పారు, పర్లేదు. 70 ఏళ్ళు బతికేనా, ఇంకెన్నాళ్ళు పోతాం, బతుకుతాం. గుండు వికలాన్ని బతికాం, బ్రహ్మాండమైన లైఫ్ ఉంది. వై షుడ్ ఐ ఫియర్? ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం. అంచేత అదొకటి. ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు. ఎందుకంటే బోళాశంకరుడు అన్నాడు, అభిషేక ప్రియ అనకూడదు. కానీ విష్ణుమూర్తి అంటే కోపం కాదు, ఆయన్ని ఆరాధిస్తాం. ఏలకుల మాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన అలంకార ప్రియ, ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి, భోగాలు చేయాలి. అమ్మవారేమో స్తోత్ర ప్రియ,
ఇందాకనే షూటింగ్ ముందు అనుకున్నాం, ఆడవాళ్ళని కాస్త పొగిడితే చాలు అవునవును గురుగారు, ఐస్ అయిపోతారు, అది తెలియక అపహరిస్తున్నారు మా వాళ్ళు అనుకున్నాం. లాజిక్ మిస్ అవుతున్నారు. లాజిక్ మిస్ అయిపోతుంది. కాస్త బాగుంది, ఆ చీర బాగుంది, చాలా బాగుంది అనుకుంటే అయిపోద్ది. అంతే. అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ, విష్ణు అభిషేక అలంకార ప్రియ, శివుడు అభిషేక ప్రియ. ఆ అభిషేకం కూడా ఆయనతో పంచామృతాలు పోయి అది పోయి ఇది పోయి అంటలేదు, మనకోసం వెరైటీగా ఉంటే బాగుంటుంది, తృప్తి కోసం చెప్తున్నాం. అందులో గంధోదకంతో చేయొచ్చు, గంధంలో నీళ్ళలో గంధం వేసి చేయొచ్చు, విభూది ఉదకం అంటే విభూది వేసి చేయొచ్చు, రుద్రాక్షలు వేసి చేయొచ్చు, బిల్వాల పత్రాలు వేసి చేయొచ్చు. ఆఖరికి మామూలు మంచినీళ్లు పోసైనా చేయొచ్చు. ఆయనకి కావాల్సింది ఓం నమ శివాయ, భక్తితో కృతజ్ఞత తెలపడమే. పెద్ద ఏమి సింపుల్ గా చేసుకోవచ్చు. అటువంటి శివయ్యని చూసి భయపడుతున్నామా? సో హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు, కొనుక్కోం మనం. అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది. విగ్రహం ఇంతే పెట్టుకోవాలి, అంత పెట్టుకోకూడదు, ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో, వేరే విధవ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్లా కాపాడుతుందని నమ్మకం నాకుంది. కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడను. దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా. ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి. అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఈ మాట్లాడించింది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది, ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాకు 4 కోట్లు వస్తుందని 10 కోట్లు వస్తాయి అలా చేయకూడదు. బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే గానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఇంత విగ్రహం ఉందనుకోండి, ఏం కనెక్ట్ అవుతాను దాంట్లో? ముక్కు మొహం ఏమో తెలియదు, అన్ని అలుక్కుపోయి ఉంటాయి, వేళ్ళు సరిగ్గా కనబడవు. అంచేత అన్నీ కనబడేంత రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు, శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు, శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు, ఏ రూపంలో ఒక రూపం. ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి, చిన్న రాయి ఉంటుంది, ఆ రాయిని పెట్టుకుని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు. గురుగారు, చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, బెడ్రూముల్లో, హాల్లో, మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా? తప్పేం లేదంటారా గురుగారు? మీరు ఈరోజు ఏంటి షష్ఠే సప్తమ తెలియదు, నన్ను విరకాట పెట్టడానికే నిర్ణయించుకుని మొదలు పెట్టినట్టున్నారు. నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్. లాజికల్ గా చూడండి, మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి, పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి, వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి, గెస్ట్కో స్టడీ రూమ్. పాపం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు అసలు. వాడి ప్రాణంతో ఉన్నారంటే ఒక వేర్ హౌస్ లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని, స్టోర్ రూమ్. నన్ను అడిగితే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం. నువ్వు 10 విగ్రహాలున్నా నీ రూములో, మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ వెళ్ళిపోతుంది, అది నిజం. ఏకైవాహం జగత్యత్ర తృతీయాకా మమా పరా అంటుంది 10వ అధ్యాయంలో అమ్మవారు, 10వ 11వ 10వ అధ్యాయంలో. అంటే ఉన్నది నేను ఒక్కదాన్నే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి అంటే రకరకాల రూపులు. అంచేత అన్ని విగ్రహాలు ఏదో మోతుతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసిన అన్నిటికీ వెళ్తాయి. నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి. మనం ఏం చేస్తున్నాం, విగ్రహాలు 4 వినాయకుళ్ళు, 5 ఆంజనేయ స్వాములు, 4 షిరిడి సాయిబాబా, అవునా కదా? వీళ్ళకి మూతలు కూడా తీరు పాపం, సెల్ఫిన్ పేపర్లు అవి వేసి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నేను ఎప్పుడైనా పూజ చూసావా మా గతి అన్నట్లు ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మూత తీస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి, మార్చిపోతాయి వెండి విగ్రహాలు. తప్పేనా? నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించడం, ఇక్కడ చూపించడం, ఇక్కడ అందరికి చూపించాలి, అందరికి పూలు పెట్టాలి, నైవేద్యం అందరికీ తినిపించాలి, ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం. అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న. నన్ను అడిగితే పూజ రూమ్ అంతా కొంచెం ఖాళీ చేయండి, చేసి
ఒక్క విగ్రహం మీకు నచ్చిన విగ్రహం కులదైవం అంటూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, వాళ్ళని పెట్టుకోండి, ఓ దీపం పెట్టుకోండి. మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి. మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ, పిల్లలు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వంటింట్లో ఉండాలి అసలు. వంటింట్లో కూడా ఓకే. అక్కడ సమయపుర అమ్మ అని ఒక అమ్మవారు ఉన్నారు, ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచిట, అగ్ని జ్వాలలా ఉంటుంది, అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు. ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి, ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది. సరస్వతి దేవి విగ్రహాన్ని మన పిల్లల రూపంలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఒరే అమ్మవారు ఉంది, పొద్దున్న ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టనంటారు, కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది, ఒకసారి ఇలా పడేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా కొంచెం పోదులు నేర్చుకుంటాం. సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోగల శక్తి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాబట్టి, దుర్గాదేవి, హనుమంతుడు, దుర్గాదేవి, గణపతి, ఈ 3 విగ్రహాలు ఎంట్రన్స్ లో పెడితే లోపలికి వచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి. వీధి షోలో ఉన్నా కూడా ఈ 3 విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో. అంచేతే లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని హాయిగా వాళ్ళు అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు, గురుకరణామయ్య చెప్పారు, మాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు. వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఏంటి, నాకు పూజ రూమ్ కాదు, ఇల్లే దేవాలయం అవుతుంది. మనం ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను, అని అపరిచితుడని సినిమా వచ్చింది కదా, విక్రము ఎలా ఉంటాడు, ఇలా తిప్పేటప్పుడు వాడి మారిపోతుంది. మనం అందరం అపరిచితులమే, పూజ గదిలో మాత్రం ఇలా ఉంటాం, బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందని మనకి. అవునవును, నేను ప్రతి రూపులోనూ ఒక విగ్రహం పెడితే ఈ అపరిచితుడు చచ్చిపోతాడు. పాయింట్ గురుగారు, భయం ఉంటుంది ప్రతి అమ్మో. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో, ఇంట్లో, వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం. అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని, పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు. నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు, తెలియజేయండి. నేనేంటే ఏదో యాదృచ్ఛికంగా ఓ చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి, ఆ విగ్రహానికి న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది. ఈ 2 చేతులు ఉండవు, మామూలుగా మొండిగా ఉంటుంది. ఎందుకని గురుగారు అలా? అది ముస్లిమ్స్ కాలంలో వాళ్ళు దంతం చేశారు. 2 చేతులు, చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది. మరి అలా పూజలు బ్రహ్మాండమే. అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు, చాలా బాగుంటుంది, మంచి శక్తివంతం. మరి ఆవిడ చేస్తున్నారు, మన ఇంట్లో విగ్రహం ఒక వేలు కొంచెం ఇలా అయినా ప్రారంభిస్తున్నాం, ఎక్కడో తేడా ఉందా? ఎక్కడ మనం ఆలోచనలో తేడా ఉంది, ఆలోచనలోనే తేడా ఉంది. పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద ఏం కనబడదు. సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది అనుకుంటాం ఒకటి, దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా పాడే. వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడ చదువుతారో తెలియదు, ఏ వీడియో చూస్తారో తెలియదు, ఆ విగ్రహాన్ని చెట్టు కింద పడేస్తారు. తప్పేనా? అవును. ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా, నీ సంసారాన్ని రక్షించిందా? 1 వేలు కొంచెం ఇలా అయితే చెట్టు కింద పడేయడం అంత తప్పు. బోరు మండు ఆ దేవుడు, రేయ్ నిన్ను రక్షించింది నేనేం రా, నన్ను బయటపడేసావు రోయ్ అని వేడవుడు. మరి అలా ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురుగారు. తెచ్చుకోవద్దంటాను నేను, ఒక్క విగ్రహం చాలు. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే, నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మ ఇది పెట్టుకు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓ మంత్రం కూడా చెప్పండి, హే మహాలక్ష్మి అని. మనకి ఇవ్వడానికి భయం, ఎవరికి లేదు గురువు గారు, అంత గొప్ప మనసు లేదు. ఎందుకంటే భయం నాకు, లక్ష్మీదేవి విగ్రహం ఇస్తే సంపద పోతుంది. నిజమే. సో నా సంపద నాకు ఇక్కడ లేదు, విగ్రహాల్లోనే ఉంది. అంతే. ఇవన్నీ కాన్సెప్చువల్ మిస్గివింగ్స్ అంటారు. అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి, ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు. ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగా ఏదైనా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి. ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు, కొత్త విగ్రహాన్ని పెట్టండి. అంతేగాని బయట పారేయద్దు. ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత, ఇంటికి అధిష్టాన దేవత, ఇంటి యజమాని.
యజమాని ఎలా తరుగుతామమ్మా? చెట్ల కింద విగ్రహాలు, ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే. ఎవడు ఇన్నాళ్ళు రక్షించాడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తాం. అంచేత విగ్రహాలు, కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు? ఇది బాధపడిపోయింది అని కాదు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్. లేదు ఇది విరిగిపోయింది, ఓకే, వ్యాలిడ్ రీజన్. అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు. మీకు అంతకీ మైండ్ ఇదైతే పూరిలో 12 ఏళ్లకోసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు. మీకు తెలుసా? విన్నాను గురుగారు. ఈ పాత విగ్రహాన్ని తీసి శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది, అక్కడ పెట్టేస్తారు. ఈ విగ్రహం ఇంక దీంట్లో శక్తి లేదు. పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాత విగ్రహం ఉన్నది మయా ఆవాహితేభ్యో సర్వదేభ్య దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు అలాగనే చేసుకో, ఏదో చేయండి. కానీ విగ్రహాన్ని మాత్రం, పాత విగ్రహాన్ని బయట పారేయకూడదు. గురుగారు, మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు, రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు. మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా. ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు, పర్వదినాల్లో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా. అలా చూసుకుంటే శ్రావణ మాసం, ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు, ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిథిగానే చెప్పుకుంటాం. మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎటువంటి పూజా విధానం ఆచరించవచ్చు అంటారు గురుగారు? తెలియజేయండి. బాగా ఆకలేసిన వాడికి పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎలా ఉంటుందో, ఆషాఢంలో కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది. ఆషాఢం శూన్యమాసం, ఏ పండగ ఉండదు. రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్త కోడలు కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు. అంటే ఏమిటి ఇది? ఎంతను ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్. మనకి నేచర్ లేకపోతే మనం బతకలేం. నువ్వు భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు. దానికి మన కన్వీనియన్స్ కోసం ఒక రూపం కలిగించి పూజ చేస్తున్నా, అది మన ఇష్టం. ఆ శక్తి నాకు కొన్ని రోజుల్లో, కొన్ని పంచమి, దశమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అంటారు. ఆ మాసం పూర్తిగా ఈ నేచర్, ప్రకృతి నుండి వచ్చే శక్తి కొంచెం మినిమల్లో ఉంటుంది. దాని తర్వాత శ్రావణం అంటారు. మీరు శ్రావణం అన్న పదం కొంచెం చూసి శ్రవణంలో వచ్చింది శ్రావణం. నారద భక్తి సూత్రాల్లో శ్రవణం, కీర్తనం, వందనం, మధ్యనం వస్తారా 9 నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వినికిడి ఫస్ట్, అంటే అప్పుడే మొదలవుతుంది ఈ సంవత్సరంలో. ఆధ్యాత్మిక క్యాలెండర్ లో మొట్టమొదటి పూజలన్నీ అప్పుడు మొదలవుతాయి. తొలకరి జల్లు అప్పుడే పడుతుంది, పంటలు అప్పుడే పండుతాయి. శ్రవణం ఎవరిది? విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకుంటే చాలా మంచిది అంటారు. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.